హాయ్ ఆల్ ఆఫ్ యూ, నేను మీ జల్సా జానీ. గుంటూరు నుంచి న్యూఢిల్లీ అండ్ నిజాముద్దీన్ భూపాల్ యాత్రలో భాగంగా గుంటూరులో నైట్ 11 o'clockకి రాయగఢ ఎక్స్ప్రెస్ కోసం వచ్చేసాము. సో మాకు న్యూఢిల్లీ ట్రైన్ విజయవాడలో 3:55 అనమాట. సో లగేజ్ అంతా సర్దేసుకొని మేము అండ్ నా మిత్రుడు సుబాని అండ్ మామ అందరు కలిసి వచ్చేసాము ఇక్కడికి. వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 7-8 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండుకొని తీసుకొచ్చాము. ఒక 2 days వరకు జర్నీలో ఉంటాం కాబట్టి తినడానికి. ఇలా గుంటూరు దాటేసి మాటల్లోనే విజయవాడ వచ్చేసింది. విజయవాడలో కొంతమంది కోసం వెయిట్ చేసాం. వాళ్ళు వెనుకొండ నుంచి రావాలి, దాదాపు ఒక 11 members వరకు. అండ్ టోటల్గా మేము వెళ్తుంది 16 మంది వెళ్తున్నాం అనమాట. సో విజయవాడ చేరుకున్నాం అండ్ మా బండి వచ్చేసరికి 6 మీద ఆగింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ ఏమో 7th platform మీద. ఎక్సలేటర్ మీద ట్రై చేద్దాం అని చెప్పేసి మా మామ కాలు పెట్టాడో లేదు, ఎక్సలేటర్ అక్కడితో అయిపోయింది. నా లెగ్ మాత్రం చాలా సూపర్ రాలుడు అని చెప్పేసి ఆయన కొంచెం కామెడీ చేసిండు. ఇంతలోకి మేము ఎక్కాల్సిన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. సో న్యూఢిల్లీ ట్రైన్. సో ఎక్కి తర్వాత ఎవరి బెర్త్ వాళ్ళు చెక్ చేసుకున్నాం. సో సీట్లను దొరికిన తర్వాత ఒకరినొకరు పరిచయం పెంచుకున్నాం. సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పేసి. సో మా టీంకి మొత్తానికి రహీం గారు అని చెప్పేసి వెనుకొండ నుంచి ఆయనే బాధ్యతలన్నీ తీసుకున్నారు. ఇంకా మాటలుగా నిద్రపోయిన తర్వాత ఒక గంటన్నరకి మళ్ళీ మెలకు వచ్చి ఆకలి అవుతుందని చెప్పేసి ఎవరు తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తుండగానే మా మామ అయితే పులిహార మంచి ప్రియుడు అనమాట. రోటీ పులిహార కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సో తినేసి హాయిగా పడుకున్నాం. తెల్లారి లేచేటప్పటికి తెలంగాణ బార్డర్ దాడుతున్నాం అనమాట. సో మన కాగజ్ నగర్ దగ్గరికి వచ్చాము. లొకేషన్ అయితే చాలా బాగుంది, అందుకోసం చూపిద్దాం అని చెప్పేసి లేకుండా వీడియో తీసుకుంటా ఉంటే ఈలోపు సుబాని నిద్రలేచి బ్రష్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు వచ్చి బ్రష్ చేసుకున్నాం. స్నాక్స్ అనేది కూడా తీసుకోవడం, మధ్యలో కొన్ని సన్నివేశాలు మాట్లాడుకోవడం, సరదాగా ఆడుకోవటం. సో ఏమైతే ఢిల్లీ వరకు రావాలంట, మా బెర్త్ కిందే బెర్త్ వచ్చింది. ఆమె కూడా బాగా కలిసిపోయింది. సో ఈవినింగ్ అయితే మధ్యలో ట్రైన్ ఆగింది. సో లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది నేను ఎప్పుడు ఫొటోస్లోనే చూస్తూ ఉంటాను కదా, ఇటువంటి లొకేషన్ అయితే కళ్ళ ముందు కనిపించేటప్పుడే బాగా అనిపించింది. మాకు క్రాసింగ్గా రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చింది. సో దానికోసం మా ట్రైన్ పక్కన ఆపేశాడనమాట. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత దీని వెనక నుంచి మా ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా టైం టు టైం నమాజ్ అనేది ట్రైన్లోనే చదువుకుంటా ఉన్నాం. మధ్యలో స్నాక్స్ వచ్చినాయి కానీ టేస్ట్ అంతగా నచ్చలేదు. అందుకే మేము తెచ్చుకున్నాయే తలా ఒక ప్యాకెట్ పంచుకొని తినేసాం. సో ఈలోపు తెల్లారిపోయింది. ఓక్లా అనే గ్రామం కొత్తగా కనిపించింది. తర్వాత వెంటనే మాకు ఢిల్లీలో దిగాం. ఇక్కడ అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసేసుకొని సో ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ స్టేషన్ బయటకు వచ్చేసాము. బయటికి రావడంతోనే అక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటే మా వాళ్ళు దేవబన్ వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ ప్యాకేజ్ మాట్లాడారు. వాళ్ళు ఒక వ్యాన్ పంపించారు. ఆ వ్యాన్లోనే అందరం ఎక్కి ఇలా దేవబన్కి ప్రయాణం స్టార్ట్ చేసాం. దాదాపు 170 kilometers ఉంటుంది ఇక్కడి నుంచి. అది అంటే న్యూఢిల్లీ నుంచి అక్కడికి. మధ్యలో లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. బాగా కూలింగ్ అయితే బాగుంది. వెదర్స్ అయితే బాగా నచ్చింది మాకు. ఇక్కడ అంత పొగ మంచు, ఎక్కడ చూసినా బాగా ట్రాఫిక్. మా ప్రయాణాలు మాత్రం కొత్త పాత అనేది ఏం లేదు. సో అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యాం కాబట్టి. హైవే పక్కన మామా యాదవ్ దాబా ఉంది. సో దాబా పక్కనే మంచి లొకేషన్ ఉన్న చెట్లు ఉన్నటువంటి ప్లేస్ ఉంది. సో మేము తెచ్చుకునేవన్నీ అక్కడ తీసుకెళ్ళి నీళ్ళు పట్టుకొని దేవబన్కి మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.